హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. చూసాక మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. నేను నా టాటా నెక్సన్ ఫస్ట్ సర్వీస్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఫస్ట్ సర్వీస్ అసలు ఎప్పుడు చేయించాలి, ఫస్ట్ సర్వీస్లో ఏమేమి చెక్ చేయించాలి, ఫస్ట్ సర్వీస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఫస్ట్ సర్వీస్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు మీకు చాలా సెల్ చేయడానికి చూస్తారు ఫస్ట్ సర్వీస్లో. అందులో మీకు పనికొచ్చేవి ఏంటి, పనికిరానివి ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ సర్వీస్ వచ్చి బిఫోర్ 2 months ఆర్ 1500 ఆర్ 2000 కిలోమీటర్స్, ఇందులో ఏది ముందైతే అది మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎక్కువ తిరిగేస్తే కనుక ఒక 1500 అయిపోయాక మీరు కారు కొని రెండో రోజు మూడో రోజుకే 1500 తిరిగేస్తే కనుక ఆ మూడో రోజే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ సర్వీస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు పెద్దగా తిరగలేదంటే కనుక 2 months కంప్లీట్ అవ్వగానే జస్ట్ 2 months ఇంకా కంప్లీట్ అవుతుంది అనగా జస్ట్ 1 day బిఫోర్ 2 days బిఫోర్ మీకు వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేయకపోయినా మీరు పర్చేస్ డేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత అయితే మీరు ఫస్ట్ సర్వీస్ చేయించాల్సి ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ అంటే వాళ్ళు పెద్ద చేసేది ఏమి ఉండదు, జనరల్ ఇన్స్పెక్షన్ చేస్తారంటే. అంటే మీకు అండర్ బాడీ ఏమన్నా నట్ బోల్ట్ లూజ్ ఉన్నాయా, వీల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాంటివన్నీ చెక్ చేస్తారు. అది కాకుండా కనుక మీ ఇన్ఫోటైన్మెంట్స్లో ఏమన్నా స్టక్ అవుతున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే కనుక ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఉంటే కనుక మీకు పెన్ డ్రైవ్ పెట్టి మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేస్తారు ఈ ఫస్ట్ సర్వీస్లో. ఇది కాకుండా ఫ్రీ వాటర్ వాష్ అయితే చేస్తారనమాట. మెయిన్ ఈ మూడే, అండర్ బాడీ చెక్కింగ్, అది జనరల్ ఇన్స్పెక్షన్లో అయిపోతుంది. ఏమైనా ఇన్ఫోటైన్మెంట్కి ఏమైనా అప్డేట్ ఉంటే అది, వాటర్ వాష్, ఈ 3 మెయిన్. మీకు ఇది ఫస్ట్ కార్ అయితే కనుక మీకు 500 1500 డ్రైవ్ చేస్తున్నంత మాత్రాన గేర్ షిఫ్టింగ్ స్మూత్ ఉందా, లేకపోతే బ్రేక్ ప్యాడ్స్ కరెక్ట్గానే ఉన్నాయా, బ్రేక్ డిస్టెన్స్ అదే కరెక్ట్గా ఉందా, ఇలాంటివి మీకు తెలియకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం కార్ అయితే కనుక ఆ సర్వీస్ సెంటర్లోనే ఒక పర్సన్ తీసుకెళ్ళి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి అతను చెక్ చేయమనండి. సో గేర్ ఏమైనా స్మూత్ అయ్యి లేకపోతే కనుక అతను మీకు చెప్తాడు. అది కాకుండా ఏమన్నా నాయిస్, లోపలికి నాయిస్ వస్తున్నా అవన్నీ తను ఐడెంటిఫై చేయగలుగుతాడనమాట. సర్వీస్కి ఇచ్చినప్పుడు మీ కార్ అక్కడ ఇచ్చేసి ఇంటికి వచ్చేయకుండా మీరు కనుక అక్కడ లాంజ్ ఉంటుంది, కస్టమర్ లాంజ్, ఆ లాంజ్లో కూర్చుంటే కనుక సర్వీస్ వాళ్ళు ఏమేం చేస్తున్నారో అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి విండో త్రూ. సో మీరు చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నా విషయంలో ఏమైందంటే వాళ్ళు జస్ట్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు, నేను చూస్తానుగా, ఎయిర్ ఫిల్ చేశారు అంతే. మామూలుగా అయితే ఆ క్రేన్ పైన పెట్టి అండర్ బాడీ నట్ బోల్ట్ ఏమీ చెక్ చేయకుండానే వాటర్ వాష్ చేసి తెచ్చి నా ముందు పెట్టేసి అయిపోయిందన్నారు. కానీ నేను కస్టమర్ లాంజ్లో కూర్చున్నాను కాబట్టి అక్కడి నుంచి అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఎయిర్ ఫిల్ చేశారు, వాటర్ వాష్ చేశారు కానీ అండర్ బాడీ ఏం చెక్ చేయలేదు కదా అంటే, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ సర్వీస్ సెంటర్లో క్రేన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు, దాంతో పైకి లేపి హైడ్రాలిక్ దాంతో కిందంతా చెక్ చేసి మళ్ళీ నట్ బోల్ట్లన్నీ టైట్ చేసి అప్పుడు మళ్ళీ నాకు ఇచ్చారనమాట. సో మీరు అక్కడ కార్ ఇచ్చేసి వచ్చేయకండి. మీరు ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు లేకపోతే మీకు టైం ఉన్నప్పుడే వెళ్ళి ఆ కస్టమర్ లాంజ్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ సర్వీస్లో సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఎక్స్టెండెడ్ వారంటీ అమ్మాలని చూస్తారు, లేకపోతే అండర్ బాడీ రస్ట్ కోట్ చేయించాలని చూస్తారు, ఇంకా సెరామిక్ ఇలాంటివన్నీ మీ చేత కొనిపించాలని చూస్తారు. మీకు ఆ రస్ట్ కోట్ అవన్నీ అవసరం లేదు మీరు హైదరాబాద్లో ఉంటే మటుకు. మీరు ఎక్కడైనా వైజాగ్ లాంటి సీ ఉన్న ఏరియాలో అయితే మేబీ ఆ రస్ట్ కోట్ అయ్యి అవసరం ఉంటాయేమో కానీ ఇక్కడైతే అవేమీ అవసరం ఉండవు. మీకు ర్యాట్ రిపెలెంట్ స్ప్రేకి అయితే 600 900 బిల్ వేస్తారు, అవన్నీ వద్దని చెప్పండి. ర్యాట్ రిపెలెంట్ అయితే మీకు అమెజాన్లో 450కి 500కి దొరుకుతుంది. అది మీరు సర్వీస్ అయిపోయి మొత్తం వాళ్ళ ఇంజిన్ బే అంతా క్లీన్ చేశాక ఇంటికెళ్ళి మీరు దాన్ని స్ప్రే చేసుకోవడం బెటరు.
ఓన్లీ 5 మినిట్స్, 10 మినిట్స్ పడతది అంతే. అదొక 3, 4 మంత్స్ వరకు మళ్ళీ మీరు ఇంజిన్ బే క్లీన్ చేయనంత వరకు ఆల్మోస్ట్ అదే పని చేస్తది. ఇలా ఈ కస్టమర్ లాంజ్‌లోంచి అయితే మీరు కార్ సర్వీస్ చేయటం అయితే చూడొచ్చు. నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి చూసుకోండి మీ కారు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, ఏమేం చేస్తున్నారో అన్నీ. సో దట్ మీకు వాళ్ళు ఏ పని చేశారు, ఏ పని చేయలేదన్నది మీకొక రఫ్‌గా ఒక ఐడియా అయితే ఉంటది. కార్‌కైతే ఇక్కడ ఇన్ఫోటైన్‌మెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఆ అప్డేట్ అయిపోయాక ఎయిర్ పట్టాక ఇలా కారు వాష్ చేసి క్లీన్ చేస్తున్నారు. నాకు బిల్ ఎంత అయిందన్నది ఈ వీడియోలోనే స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు రఫ్‌గా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. వాళ్ళు చార్జ్ చేస్తే గనుక ఓన్లీ కన్జ్యూమబుల్స్‌కే చార్జ్ చేయాలి ఫస్ట్ సర్వీస్‌లో. మిగతా ఆటిలకి దేనికి చార్జ్ చేయకూడదు. అన్‌లెస్ మీరు ఇది కావాలి, అది కావాలి, నాకు డీప్ క్లీన్ కావాలి ఇలా ఎక్స్‌ట్రా యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటేనే మీకు చార్జ్ చేయాలి తప్ప, లేదంటే ఓన్లీ కన్జ్యూమబుల్స్‌కే వాళ్ళు చార్జ్ చేయాలి. ఈ కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి అని అడిగాను నేను. ఒక రూ. 55 అయితే ఇంచుమించు వాళ్ళు కారులో ఎక్కినప్పుడు డ్రైవర్లు ఎక్కినప్పుడు ఆ మరకలు పడకుండా సీట్ మీద చిన్న కవర్ లాంటిది కప్పుతున్నారు. దానికో 55 అలాంటివి కనుక ఒక 500 అయితే వాళ్ళు మీకు చార్జ్ చేస్తారు నియర్లీ. అంతకన్నా ఎక్కువైతే చార్జ్ చేస్తే మీరు ఒప్పుకోకండి. అదేంటి దేనికి చార్జ్ చేశారని పర్టిక్యులర్‌గా అడగండి. వాళ్ళు ఆ కవర్ కోసం చార్జ్ చేశారు కదా! నేను చూస్తుండగా అయితే ఎవరు అయితే సీట్ మీద కవర్ కప్ అయితే కూర్చోలేదు. డైరెక్ట్ డ్రైవర్లు మామూలుగానే వచ్చి ఆ సీట్‌లో కూర్చుంటున్నారు. కానీ బిల్లులో మట్టుకు అయన్నీ ఏస్తున్నారు. ఇదిగోండి నేను బిల్లు డిస్‌ప్లే చేస్తానన్నాను కదా! నాకైతే రూ. 503 అయింది ఫస్ట్ సర్వీస్‌కి. వాళ్ళు ఏయేయో యాడ్ ఆన్స్ పెట్టారు గానీ నేను ఏం వద్దని చెప్పాననమాట. నాకు ఓన్లీ ఫస్ట్ సర్వీస్‌లో మాన్యువల్ ప్రకారం ఏం చేస్తారో ఆ మాన్యువల్ ప్రకారమే చెయ్యండి. నాకు ఈ ఎక్స్‌ట్రా యాడ్ ఆన్స్, ఈ సెరామిక్ అయన్నీ నేను తర్వాత బయట చూసుకుంటా అని చెప్పాననమాట. సో, నాకైతే రూ. 503తో ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. మీరు కూడా దగ్గరుండి చూసుకొని చేసుకోవడం బెటర్. లేదంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన యాడ్ ఆన్స్ అయితే యాడ్ చేసి బిల్లు 3000, 4000 అయినోళ్ళు కూడా ఉన్నారు. వీడియో ఎక్కడి వరకు చూసారంటే గనుక మీకు వీడియో నచ్చే ఉంటది. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే గనుక నాకు మరిన్ని వీడియోస్ చేయడానికైతే మోటివేషన్ ఉంటది. నేను ఆల్రెడీ ట్రావెల్ వీడియోస్ చేస్తున్నాను. అయి ఎవరు చూడట్లేదు. వాటికన్నా ఈ వీడియోసే బెటర్ అనిపించింది నాకైతే. నేను టాటా నెక్సాన్ మీద చేసిన వీడియోకి 2000 వ్యూస్ అయితే వచ్చినాయి. నేను ట్రావెల్ వీడియోస్ చేస్తే 200 కూడా రావట్లేదు. దీనికన్నా అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.